వీడియో కాలేజ్కి వెళ్ళే చెల్లెలు తమ్ముని కోసమే చేస్తున్నాను. మీ ఇంట్లో ఒక అక్కలాగా, మీ కుటుంబ సభ్యురాల్లాగా మీ మంచి కోరి కొన్ని మాటలు చెప్తాం అనుకుంటున్నాను. ఇవాళ టెక్నాలజీని బాగా ఎఫెక్టివ్గా ఎవరు వాడగలుగుతున్నారంటే అది మీరే, కాలేజ్ స్టూడెంట్స్, ద యూత్. సో మీరు టెక్నాలజీని ఎలా వాడతాము, ఎలా వాడగలము, ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి తెలుసుకోవాలని చాలా యాప్స్ మీరు ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసి దాంట్లో ఫస్ట్ మీరు ఆ ఆప్షన్స్ అన్నిటినీ తెలుసుకుంటారు. తర్వాత మెల్లగా మీకు తెలియకుండానే ఆ పోస్టుల కన్నా లేదా అక్కడ వచ్చే చాటింగ్ మెసేజెస్ కన్నా రిక్వెస్ట్ కన్నా తెలియకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఉందనుకుందాం, తను కాలేజ్ చదువుతుంది. ఆ కాలేజ్ నుంచి తన ఇంటికి వెళ్ళడానికి ఒక 1 hour బస్ జర్నీ ఆ 1 hour బస్ జర్నీలో తను ఏం చేస్తుంది, ఖాళీగా ఉండకుండా ఫోన్ యూస్ చేస్తూ ఉంటుంది. రోజు పాటలు వింటూ రోజు బోర్ కొట్టచ్చు. సో ఏదో కొత్త యాప్ అనిపించవచ్చు, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండదు. రోజు చూస్తూ ఉంది, పోస్టులు చూస్తుంది. ఒకరోజు తనకు కూడా అనిపించింది, ఆ పోస్ట్ నేను కూడా పోస్టులు పెడతాను, నా థాట్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను, సో ఎలా నన్ను యాక్సెప్ట్ చేస్తారో సొసైటీ అన్నట్లు ఇంటెన్షనల్గా కాకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను పోస్టులు పెడుతుంది. కొన్నాళ్ళకి ఆ పోస్టులకి రిక్వెస్ట్లు వస్తాయి, చాటింగ్ మెసేజెస్ వస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చేసిన కమెంట్కి ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయి బ్రదర్ అవ్వచ్చు, ఇంకేమన్నా ఫ్రెండ్ అనొచ్చు, ఐ వాంటెడ్ టు బీ యువర్ ఫ్రెండ్ అనొచ్చు, ఐ వాంటెడ్ టు బీ యువర్ బ్రదర్ అనొచ్చు. లేదా అబ్బాయిలు అయితే కన్సిడర్ మీ యాజ్ ఎ సిస్టర్ అని చెప్పి మెసేజ్లు పెట్టుండొచ్చు. తెలియకుండా ఆ ట్రాప్లో మీరు పడిపోతారు. వెంటనే వాళ్ళని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఇలాంటి మెసేజెస్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాయి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మీరు వాళ్ళ పోస్టులు చూడొచ్చు, వాళ్ళ ఫొటోస్ని కూడా చూడొచ్చు, కానీ అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇక్కడ మనం ఒక అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆ అమ్మాయి ఒక అబ్బాయితోనే చాట్ చేస్తున్నాడు, పేరు అబ్బాయి పేరే ఉంది, పోస్టులు కూడా అబ్బాయి ఫోటోలే ఉన్నాయి, కానీ ఎంతవరకు అతను అదే వ్యక్తి అని మనం నమ్మగలం? అక్కడ ఒక లేడీ కూడా కూర్చొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎన్ని ఫ్రాడ్స్ చూడట్లేదు మనం, ఎన్ని రకాలుగా టెక్నాలజీని యూజ్ చేసి ఎంతమందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కథలు బయటికి రాకుండా మిగిలిపోయినాయి. ఇందులో ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్సే బలవుతున్నారు. ఒక్కసారి ఆలోచించి చూడండి, మీ మొదటి కర్తవ్యం ఏంటి? చదువుకోవడానికి వెళ్తున్నారు. చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని మీ తల్లిదండ్రుల కోసం ఏదన్నా చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మమ్మల్ని చదివించడానికి, లేదా వాళ్ళు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అంత దూరం పంపిస్తున్నారు. కాలేజ్ దాకా రాని వాళ్ళు కాలేజ్లో చదువుకోవాలని ఆశపడుతూ అక్కడే ఆగిపోయి స్కూల్ స్టడీస్తోనే ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు ఎంత లక్కీ ఆలోచించుకోండి, ఇంత దూరం మీరు రాగలిగారు, ఇంత పెద్ద చదువులు మీరు చదవగలుగుతున్నారు. మీ తల్లిదండ్రులను పడే కష్టాలు కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియకుండానే తల్లిదండ్రులు మేనేజ్ చేస్తారు వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా. కానీ మీరు ఏం తప్పు చేస్తున్నారో, ఎక్కడ మోసపోతున్నారు, అందులో మీ తప్పేం లేదు. ఇట్స్ ఆల్ టెక్నాలజీ, దాన్ని వాడాలి, దాన్ని ఉండే ఆప్షన్స్ ఏంటి, నా ఫ్రెండ్స్ అందరూ యూస్ చేస్తున్నారు, నేను కూడా యూస్ చేస్తే దాంట్లో ఉండే ఆప్షన్స్ నేను కూడా తెలుసుకుంటే వాళ్ళతో సమానంగా నేను ఉంటాను అనే ఫీలింగ్లో మీరు తెలియకుండానే మీరు ఒక ట్రాప్లో పడిపోతున్నారు. మీరు ఒకవేళ బాగా డెవలప్ అవ్వాలనుకున్నా, టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలనుకున్నా, చాలా కాలేజెస్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. యాన్యువల్ డే ఫంక్షన్ అని, ఇంకా వేరే ఫంక్షన్స్ అని కాంపిటీషన్స్ జరుగుతాయి. మీరు నిజంగా టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే, మీరు నిజంగా అప్గ్రేడ్ అయి ఉన్నారనుకుంటే అలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి. నేను పార్టిసిపేట్ చేయమని అంటున్నాను, దాంట్లో విన్ అవ్వమంటలేదు. మీ వంతుగా మీరు ముందుకెళ్ళి నిల్చోండి. ఇప్పుడు మీకు వచ్చే అనుభవాలు, మీరు నేర్చుకునే పాఠాలు
టెక్నాలజీ కూడా మీకు నేర్పించలేదండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. ఇది ఒకే ఒక్క జీవితం. మన డెసిషన్స్ తీసుకునే స్టేజ్కి మనం ఇంకా రాలేదు. కోర్స్ కొంతమంది సూపర్ మెచ్యూరిటీ, సూపర్ క్లారిటీతో ఉంటారు. వాళ్ళ ఏజ్ చూస్తే 16-18 ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ 30-40 ఇయర్స్ వాళ్ళతో సమానంగా ఉంటుంది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అంతే ఉంటాయి. ఎందుకు వాళ్ళకి అలా ఉంది అంటే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా అప్డేట్ అవ్వాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు అంత మెచ్యూర్డ్గా ఉండగలుగుతున్నారు. కొన్ని వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు నేర్పిస్తే, కొన్ని వాళ్ళు స్వతహాగా డెవలప్ అవ్వాలని కొన్ని అలవాట్ల ద్వారా, బుక్స్ రీడింగ్ ద్వారా, ఇట్లా మంచి సాంగత్యం, మంచి ఫ్రెండ్స్ దొరకటం వల్ల కూడా చాలామంది ఎంతో టాలెంటెడ్ అండ్ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా ఒక భయంతో ఆగిపోతారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా టాలెంటెడ్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అదే దారిలో వెళ్తారండి. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ముందు గమనించండి. వాళ్ళని గమనించి ఆ తర్వాత మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, అవి మీరు ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్, మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది గమనించుకోండి. దాన్ని బట్టి మీరు ఏ దిశగా వెళ్తే మీరు పైకి ఎదుగుతారో దాని మీద ఫోకస్ చేయండి. ఉదాహరణకి మనందరూ ఎందుకు చదువుకుంటున్నామండి? ఏదో ఒక రోజు జాబ్ చేయాలి, మంచి జీతం సంపాదించాలి, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక కారు ఉండాలి, మా అమ్మ నాన్నని నేను బాగా చూసుకోవాలి. ఎన్నో కోరికలు ఉంటాయి మనకి. అందుకే కదా మనం చదువుకోవడానికి వెళ్ళేది. చదువు అయిపోయిన తర్వాత మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి బస్సులో ఇంటికి వెళ్ళడానికి గంట పట్టినప్పుడు ఆ గంట టైంలో తను ఏం చేయొచ్చు? ఫోన్ వాడకుండా. ఒకవేళ తను డిగ్రీ చదువుతుంది అనుకున్నాం అండ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు తను బయట జాబ్స్ ఎలా ఉన్నాయి, అదే మొబైల్లో నౌకరీ ఇలాంటి యాప్స్లో యూజ్ చేసి బయట జాబ్స్ ఎలా ఉన్నాయి, తన ఫీల్డ్లో అలా జాబ్స్ ఉన్నాయో, తను తర్వాత ఇంకేం చదివితే బాగుంటుంది, లేదు తను ప్రశాంతంగా ఉండాలనుకుంది, ఏదన్నా బుక్ చదువుకోవచ్చు కదా. కాలేజ్ లైబ్రరీలో మనకి బుక్స్ ఫ్రీగానే ఇస్తారు. బుక్స్ తీసుకొని వెళ్ళండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, సైకలాజికల్గా మీరు స్టేబుల్గా ఉండండి. ఎలాంటి టెన్షన్స్ వచ్చినా మీరు డీల్ చేయగలిగేలాగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అది మీకు గ్రోత్ అవుతుంది కదా. సో నేను తమ్ముళ్ళని, చెల్లెలని ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ లైఫ్ ఎంత ప్రెషియస్, ఎంజాయ్ చేయండి. ఈ లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే నేను చేయలేను. కానీ ఆ ఎంజాయ్మెంట్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం ఇలా ఫ్రాడ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి మన లైఫ్ని వాళ్ళ చేతుల్లోకి పంపించేసి తర్వాత మనం సఫర్ అవ్వద్దు, మోసపోవద్దు. నువ్వు మోసపోయేంత అమాయకురాలువా? ఎవరో వచ్చి నిన్ను మోసం చేసేటంత పిచ్చి పిరికివాడుగా నువ్వు? నీకు తెలియదా? అది నువ్వు అవతల వ్యక్తితో మాట్లాడిన 10 మాటల్లోనే మనం గ్రాస్ప్ చేయగలం అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు నిజమా ఫ్రాడా అనేది మనం ఈజీగా తెలుసుకోగలం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చక్కగా చదువుకోండి, అమ్మా నాన్నకి అండగా ఉండండి, వాళ్ళకి బరువుగా కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.